ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మీరు కూడా ఒక ఇయర్‌లో 18, 20 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా చూసాం. అవునండి. చాలా చూసారు మీరు కూడా 'గోల్డెన్ ఎరా'. అవును. అంటే ద బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ ఎ ఇయర్ వాస్ 18. అది నేను ఒకే సంవత్సరంలో ఒకే సంవత్సరం. 18 సినిమాలు. ఒకే సంవత్సరం. నేను చెప్పాను కదా! అది పెళ్ళైన కొత్తలో. మార్నింగ్ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్, మిడ్ నైట్ షిఫ్ట్ మళ్ళీ. సో మార్నింగ్ 4 గంటలకు ఇట్లా వచ్చేవాళ్ళు ఇంటికి. అప్పుడు ఎక్కడ సరే హెల్త్ ఇష్యూస్ ఏం వచ్చేవి కదా? వచ్చింది. నాకు ఆ తర్వాత ఆ సంవత్సరం తర్వాత జాండీస్ వచ్చి ఒక 2 నెలలు నేను బాగా బాధపడ్డాను. అప్పటి వరకు నా డేట్స్ చూసుకునేది మా నాన్నగారు. ఓకే. అప్పటి తర్వాత నుంచి డేట్స్ చూసుకునేది నేను. ఎందుకంటే వచ్చినప్పుడల్లా లక్ష్మి ఇంటికి వచ్చింది, లక్ష్మి ఇంటికి వచ్చిందని కథ సరిగ్గా తెలియకుండా, క్యారెక్టర్ సరిగ్గా తెలియకుండా అన్నీ ఒప్పేసుకోవడం వల్ల నేను అన్ని సినిమాలు చేయాల్సి వచ్చింది. అన్ని సినిమాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పద్ధతిగా ఈ కథ బాగుంది, ఈ కథ మనకి బాగుంటుంది, ఈ కథ మనం రాణించగలం, ఈ కథను మనం హిట్ చేయగలం అనుకుంటే తప్ప మనం చేయకూడదండి. సో ఆఫ్టర్ దట్ ఐ సెడ్ డాడీ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్. అప్పటి నుంచి నేను కొంచెం లిమిట్లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే దానివల్ల మనశ్శాంతి పోద్ది, హెల్త్ పోద్ది. దానివల్ల మనం టెన్షన్ పడకూడని సినిమాల కోసం కూడా టెన్షన్ పడుతుంటాం. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్లో ఎంటర్ అయిన వెంటనే ఎక్కడో అర్థమైపోయింది, ఓ ఇదేదో బ్యాడ్ సినిమా, ఇది ఆడదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాని గురించి కూడా అయ్యో ఆ సినిమా ఆడితే బాగుండే, మనం ఉన్నాం కదా అనే ఫీలింగ్. అంటే ఎందుకని నాన్న కూడా అన్ని సినిమాలు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ గా కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి కొంత చితికిపోయి ఇబ్బంది పడ్డారేమన్నప్పుడు దానివల్ల ఏమిటంటే మనం ఇంకొకరిని యాచించే పరిస్థితిలో ఉండకూడదు. మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి. మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజు ఉండే సినిమాలు రేపు ఉండకపోవచ్చు అని నా మీద అంత అవనమ్మకం అనమాట. ఎన్ని సినిమాలు తీశారు ప్రొడ్యూసర్ గా? ఆయన 12-13 సినిమాలు చేశారు. ఓకే. డైరెక్టర్ గా టోటల్ గా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మొత్తం కలుపుకుంటే ఒక 28 సినిమాలు చేశారు ఆయన. పెద్ద నెంబరే సార్. సంపాదించిన మొత్తం పెట్టాల్సి వచ్చింది మొత్తం. ఆయన లైఫే రొటేషన్ అండి. ఓకే. ఈ సినిమాలో ఏదో కొంత వచ్చింది అనుకుంటే దీంతో పాటు ఇంకొంచెం అప్పు తీసుకొని మొత్తం ఇంకో సినిమాలో పెట్టడం. అండ్ లాస్ట్ అడ్వైస్ ఏమిటంటే, రే దయచేసి నువ్వు ప్రొడ్యూసర్ మాత్రం కాకురా అని. దురదృష్టవశాత్తు నేను ప్రొడ్యూసర్ అయ్యాను, నేను డబ్బులు పోగొట్టుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. బట్ టీవీ అనే ఒక దేవత నన్ను కాపాడింది. టీవీ రంగంలో 8-9 సీరియల్స్ మా వైఫ్ పేరు మీద ప్రొడ్యూస్ చేసి తన చేతి మీద ప్రొడక్షన్ చేయించి కొంత నేను నిలదొక్కున్నాను. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ మీడియా. ఇప్పుడు ఏంటి సార్ ఆర్థిక పరిస్థితి? ఆర్ యు హ్యాపీ? ఐఎమ్ పీస్ఫుల్. ఓకే. అంటే ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సర్వైవల్ అవ్వాలా లేకపోతే ఓకే జరుగుతుంది ఇబ్బంది? ఓకే. ఇప్పుడు ఓకే. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ ఏమిటంటే 3 పూట్ల తిండి అండి, కట్టుకునే గుడ్డ అండి, పైన నీడండి. దీనిపైన ఏం వచ్చినా బోనస్ అనండి. అది నేను నమ్ముతాను. అదే కర్మ సిద్ధాంతం నమ్ముతారు కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ చెన్నైలో స్పోర్ట్స్ కార్ కొనింది నేనండి. ఓకే. అప్పట్లో 16 లక్షలు అంటే అప్పటికి 16 లక్షలకి సగం టీ నగర్ కొనొచ్చు. అట్టాడిది అంత డబ్బులు పెట్టి స్పోర్ట్స్ కార్ కొన్నానంటే అంటే నేను అప్పటిదాకా జీవితంలో పెద్ద ఆడంబరాలు ఇవి చూడలేదు. సడన్గా డబ్బులు వచ్చేసరికి దాన్ని ఎంజాయ్ చేయాలి, మ్యాక్సిమం ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్తో వీటన్నిటి మీద ఖర్చు పెట్టాను. ప్లస్ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను. నాకు వచ్చిన డబ్బులంతా మ్యాక్సిమం దానికే ఖర్చు పెట్టాను. ట్రావెలింగ్. అప్పుడు ఏదైనా ఒక సినిమా హిట్ అయితే నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని యూరోప్ అంతా ట్రావెల్ చేసేవాడిని. దానికి 2 కారణాలు. ఒకటి డబ్బులు వచ్చాయి కదా, మనం ఇప్పుడు ఖర్చు పెట్టచ్చు అని. రెండోది ఏమిటంటే ఒక సినిమా హిట్ అయితే సార్ మీరు ఇంద్రుడు సార్, మీరు చంద్రుడు సార్, మీరు సూపర్ సార్ అనడానికి రెడీగా ఉంటారు చెక్క భజనలు చేయడానికి. వాళ్ళని అవాయిడ్ చేయడానికి నేను ట్రావెల్ చేసేవాడిని. ఓకే. చెడు వ్యసనాలకి ఈజీగా ఉండేది మీకు అప్పుడు మీ టైంలో? అవును, కావచ్చు, మందు కావచ్చు, ఏదన్నా. అందుకే అవన్నీ నేను అవాయిడ్ చేశానండి. నాకు ఏది వ్యసనం అవ్వకూడదు అనేది నా తాపత్రయం అండి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి విత్ ఇన్ అవర్ కంట్రోల్. అంతేకాదు దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోకూడదు అనేది నా అభిమతం. టుడే ఈరోజు నేను హెల్త్ కాన్షియస్ అయ్యాను. ఈరోజు తీసుకునే కొద్దిపాటి మందు కూడా కంప్లీట్గా స్టాప్ చేశాను. సో మై లైఫ్ ఇస్ నౌ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో బ్యాక్ టు ద టాపిక్.
అప్పట్లో బాగా ఖర్చు పెట్టాను, అప్పట్లో ఏమిటనేది చూసేసాను. కాబట్టి ఇప్పుడు దాని మీద నాకేమీ లేదండి. ఈరోజు బండి అంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే పరికరం.